శాసనసభ సమావేశాలు మొదటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభలో ఆందోళన చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయంటూ కూడా ఆందోళన చేశారు. ఇక ఈ పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన ఎమ్మెల్యే సుందర్పు విజయ్ ఉన్నారు. సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జగన్ గారితో సహా శాసనసభలో ఆందోళన చేశారు. నల్ల కండువాలతో రావడం జరిగింది. రాష్ట్రంలో హత్యలు జరుగుతున్న ఆరోపణ చేశారు. వీటి మీద మీరు ఏమంటారు? 5 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా ఒక తప్పుడు దారి పట్టించి మొత్తం లాండ్ ఆర్డర్ని అంతటినీ కూడా చెడగొట్టి ఇప్పుడు మేము కంట్రోల్ చేస్తున్న టైంలో ఇంక 1 మంత్ అయింది మా ప్రభుత్వం వచ్చి. ఈ ఘనకార్యం అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆయన చేతకంతనమో లేకపోతే ఆయన అత్యుత్సాహమో లేకపోతే ఆయన అది మరి తల పొగరో మరి ఏదన్నా అది అందరికీ ప్రజలకు తెలుసు. కాబట్టి మాకు మా మ్యాండేటు అంటే యాంటీ ఇన్కంబరెన్సీ ఏ స్థాయిలో ఉండాలి, ఈ స్థాయిలో ఎప్పుడు ఎవరికి రాదు. అంత దారుణంగా ఆయన్ని వెనక్కి పెట్టొస్తే పంపిస్తే ఈరోజు ఆయన మళ్ళీ వచ్చి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, అందుకే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారని చెప్తున్నారు. కానీ మీరు వచ్చినటువంటి 45 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఎంపీల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతేనా? ఇది మీ కూటమి ప్రభుత్వం జరగలేదండి, ఎక్కడా జరగలేదు. ఈ ఇన్సిడెంట్ కూడా వాళ్ళ కక్షల మీద ఇది చేసుకుంటున్నారు. అలా ఎవడు పడితే వాళ్ళ కక్షలు చేసుకోవడానికి కూడా మేము ప్రభుత్వం ఒప్పుకోదు. అనగదొక్కుతుంది. ఎవడు కూడా భయపడాలి, ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. అది ప్రభుత్వం చేసే పని. కాకపోతే 5 సంవత్సరాలు అలవాటు పడిపోయారు కదా, వెంటనే మారాలంటే కొంచెం కష్టపడతారు. కాబట్టి 45 రోజుల్లో మారమనంటే ఇదవుతుంది. డెఫినెట్గా మారుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదండి. 100% లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ చేతుల్లో ఉన్నారు. ఎలా పడితే అలా చేతులు ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ధర్నా కూడా చేయబోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని దేశవ్యాప్తంగా దేశ ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్తామని జగన్ గారు చెప్తా ఉన్నారు. 28ని చేసుకోలేరా? 12వ తారీఖు వరకు అక్కడ పార్లమెంట్ ఉంది, అప్పుడు చేసుకోలేరా? అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించరా నాయన, లేకపోతే పనిచేయి మా కోసం అని చెప్పి ప్రజలు ఇది చేస్తే ఇది వదిలేసి కారణాలు ఎత్తుక్కుంటే మనం ఏంటి చెప్తాం? 24ని ఎందుకు చేయాలా? 28ని చేసుకోవచ్చు కదా, మనం చేసుకోవచ్చు కదా, 19న 18నో లేకపోతే 12వ తారీఖు వరకు ఆ పార్లమెంట్ ఉన్నప్పుడు చేసుకోమనండి. ఊరికే సోది. ఈ సోదులు జనాలందరికీ తెలుసండి. బట్ 100% రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, మీరు ప్రజాప్రతినిధిగా ఎలాగ ఇదైపోయారు, సిటిజన్గా అన్న కనీసం ఉండండి. ఏదీ లేదు. 100% మీరు జగన్మోహన్ రెడ్డి అనే మీరు ఒక ప్రజాప్రతినిధి, ప్రజలకి ప్రతినిధి. వాళ్ళ కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో కూర్చోవాలి. 23 సీట్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పారిపోలేదు కదా. ఒక సీట్ ఇస్తే ఒక ఎమ్మెల్యేని ఇస్తే ఆ ఎమ్మెల్యేని మీరు పట్టుకెళ్ళిపోయారని పవన్ కళ్యాణ్ గారు పారిపోలేదు కదా. పోరాటం చేశారు కదా, ప్రజల కోసం మాట్లాడారు కదా. అవతల వాళ్ళ మీద నింద అరిసేసి ఏదో పట్టుకొని లేనిదంతా మాట్లాడేసి వెంటనే అవతల వాడు ఏమంటున్నాడో ఈయనకి అనవసరం, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈయనకి అనవసరం. ఈయన ఏదో తెచ్చుకుంటాడు, ఈయన మాట్లాడేస్తాడు, అందరూ నమ్మేలా వెళ్ళిపోవాలా. ఇదేంటండి? అందరూ చూస్తారు. అబ్సల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా మాట్లాడుతున్నా. దయచేసి 24-29 మధ్యన ప్రజాస్వామ్యమే జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ పక్కాగా జరుగుతుంది. రాజ్యాంగం పక్కాగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. మీరు ఈ మూడిట్లకి గౌరవిస్తే మీరు కూడా బ్రహ్మాండంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కాదుకూడదని మభ్య పెడతానంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా